హాయ్ గాయ్స్. సో టుడే ఇస్ డే 2 ఇన్ థాయిలాండ్ ట్రిప్. సో నేను ఇప్పుడైతే కోరల్ ఐలాండ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 10 AM అవుతుంది మార్నింగ్. కొంచెం లేట్ అయింది నైట్ ఇక పడుకునేసరికి. సో లెట్స్ గో టు కోరల్ ఐలాండ్. సో నేనైతే టుక్ తీసుకున్నాను అనమాట. థాయిలాండ్లో టుక్ ఫేమస్. టుక్ తీసుకొని పటాయా సిటీ సైన్ దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడే అనమాట ఇది దగ్గర బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ ఉంది కదా, ఇదే కోరల్ ఐలాండ్కి వెళ్ళే పాయింట్. అక్కడ నుంచే బోట్స్ స్టార్ట్ అవుతాయి కోరల్ ఐలాండ్కి. సో ఈ బోటింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాను అనమాట. మీకు అక్కడ కనిపిస్తున్నారు కదా, వెళ్తూ ఉన్నారు. టికెట్ తీసుకొని అటు లోపలికి వెళ్ళాలి. సో బోటింగ్ అయితే వచ్చేసి 30 బాట్స్ అనమాట. అంటే మన కరెన్సీలో అరౌండ్ 70 రూపీస్ దాకా అట్లా పడుతుంది. ఇది నార్మల్ బోట్. స్పీడ్ బోటింగ్ కూడా ఉంటుంది, బట్ నార్మల్ బోట్ నేను తీసుకుంటున్నా 30 బాట్స్. టికెట్ ఎక్కడ అంటే లైక్ పక్కనే బోటింగ్ దగ్గర ఇస్తా అంటున్నారు. ఫ్యామిలీస్ అయితే వాళ్ళని ఇట్లా గ్రూప్ చేసి వాళ్ళని సపరేట్గా తీసుకుపోతున్నట్టు అనిపిస్తుంది. మరి ఇక్కడ రెండు ఉంటాయి, ఇది స్పీడ్ బోట్, ఇంకోటి లైక్ నార్మల్ బోట్. నేనైతే నార్మల్ బోట్లోనే వెళ్దాం అనుకుంటున్నా. స్పీడ్ బోట్ అయితే బడ్జెట్ మా దగ్గర లేదు. అందరూ ఉరుకుతున్నారు, అది చాలా నిండిపోయింది, వెళ్ళిపోతుంది. సో మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. సో పోతున్న తొందర అవ్వా ఇట్లా వచ్చిన లేదు, అది వెళ్ళిపోయింది. అసలు యాక్చువల్గా అదేంటి ప్లేస్ లేదని ఇంక వెళ్ళిపో అన్నారు. నెక్స్ట్ ఇది అన్నమాట మన బోట్. ఇది ఎప్పుడు బయలుదేరుతుందో ఏమో. 12 అనుకుంటా, దీన్ని 12కి అనుకుంటా. ఇప్పుడు ఒక టైమింగ్స్ రాసిర్రు 7, 8, 9, 10, 11. సో బోట్ అయితే ఎక్కేసానండి. 11:30కి స్టార్ట్, అంటే ఇప్పుడు 11 అవుతుంది. హాఫ్ అన్ అవర్కి ఒక బోట్ ఉంది యాక్చువల్గా. ఇంతకుముందు జస్ట్లో మిస్ అయిపోయా. వీళ్ళందరూ ఇదంతా నిండే వరకు ఆగాలి ఇక. సో బోట్ అయితే ఎక్కేసినా మనకు లైఫ్ జాకెట్స్ అన్నీ ఇస్తారు. మనకు ఇండియన్స్ కూడా చాలామంది కనిపిస్తూ ఉంటారు అనమాట. సో లైఫ్ జాకెట్ మ్యాండేటరీ, ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి సేఫ్టీ. సో బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మన పటాయా సిటీ నుంచి ఇక్కడ నుంచి ఒక 20 minutes బోటింగ్ రైడ్ ఉంటుంది అనమాట. బోట్ రైడ్ అక్కడికి కోరల్ ఐలాండ్ దగ్గర తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో నార్మల్గా వెళ్ళిపోతుంది మన జనరల్ బోటింగ్ లాగా. అందరూ ఫొటోస్ అవి ఇవి తీసుకుంటున్నా ఉంటారు. సో లెట్స్ గో అండి. సో ఇది చూసారు కదా, మన బోట్ నుంచి మన పటాయా సిటీ వ్యూ అనమాట. కొంచెం నాకు ముంబై లాగా అనిపిస్తుంది, ఎందుకంటే లైక్ ఇలానే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి ముంబై దగ్గర కూడా. మెరైన్ డ్రైవ్లో అక్కడ నుంచి బోటింగ్ చేసుకుంటూ వెళ్తే ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్తుంటే ఇలానే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది గైస్ పటాయా సిటీ వ్యూ ఫ్రమ్ బోట్. సో అయితే వెదర్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు ఎందుకో. సో మంచిగా లైక్ పీస్ఫుల్గా అనిపించింది. నేను వెళ్ళింది జూన్ ఆ టైంలో, బట్ అయినా కానీ చాలా పీస్ఫుల్గా ఉండే వెదరు. ఇది వచ్చేసి ఇంకా ముందటి నుంచి అండి వ్యూ, బోట్ ముందటి నుంచి. ఇక్కడ లైక్ అక్కడ మీకు ముందట కనిపిస్తుంది కదా, అవే ఐలాండ్స్కి మనం వెళ్ళేది. సో ఇంకా వెళ్తున్నాం. ఇంకా పక్కకి ఇంకా స్పీడ్ బోట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇతనే మన బోట్ డ్రైవరు. నేను ఇంతకుముందు అడ్డం వస్తే జరుగు అని చెప్పిండే. సో పర్లేదు. ఈ బోటింగ్ చేసే ముందు ఒక టిప్ ఏంటంటే, మీరు మన పటాయా సిటీలోనే ఏదైనా లైక్ స్నాక్స్ ఆర్ సంథింగ్ 7-Eleven స్టోర్స్లో కొనుక్కొని తీసుకెళ్ళండి మీతో పాటు. ఎందుకంటే అక్కడ చాలా రేట్స్ ఉంటాయి, మీకు ముందు తెలుస్తుంది. చాలా రేట్స్ ఉంటాయి. సో కొంచెం మీరు ఏదైనా స్నాక్స్ అయినా తీసుకెళ్ళిపోండి ముందే కోరల్ ఐలాండ్కి. సో ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. జాకెట్స్ అందరం ఇప్పేసి అక్కడనే పెట్టేసి, లైఫ్ జాకెట్స్ ఇప్పేసి అక్కడనే పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. సో లెట్స్ గో. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, లైక్ ఇది ఇంకో లైక్ ఆ రిటర్న్ వెళ్ళే వాళ్ళకి లైన్ లాగా అనమాట. సో అక్కడ నుంచి కూడా లైక్ స్పీడ్ బోట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ కొంచెం బాగుంటుంది, బట్ నేనైతే ట్రై చేయలేదు. నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో దిగేసామండి కోరల్ ఐలాండ్లో. అమ్మా ఇక్కడ ఏమున్నాయో చూడాలి. ఇంకా ఆకలి అవుతుంది. బైక్ ఇస్తున్నారు 300 బాట్కి విత్ క్యాసోలిన్ అంట. 1 bike. Back one, okay, mate? What? Back one. Okay. Bike name? Yeah. How it goes good? You can drive, man. Yeah, I can drive. Sure. I have license. Not Indian. accident, na? No, Indian license I have. I can show you. Wait. But
మై ప్రాబ్లమ్ వై హియర్ పోలీస్ కాట్ But no problem, go. No police. నో పోలీస్ హియర్ షూర్ బైక్ అయితే తీసుకున్నా 300 బాట్స్ పడింది. హెల్మెట్ ఏం అవసరం లేదు, పోలీసులు కూడా ఏం చూడరు అంటారు. సో పటాయాలో అయితే చూస్తారు, బట్ ఇక్కడైతే ఏం అవసరం లేదు, ఫైన్ ఏం వేయరు. సో వాడేసి అంటున్నారు. సో తీసుకున్నా, మొత్తం ఒక రౌండ్ వేసి అయితే వేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే బండికి మనకు ఒక హోల్డర్ కూడా ఇస్తాడు, మనం అక్కడ పెట్టుకొని మ్యాప్స్ కూడా చూసుకోవచ్చు. సో నా బండి అయితే మొత్తం షేక్ అవుతుంది కాబట్టి వీడియోలో వచ్చింది. సో నా ఈ ఫస్ట్ వ్లాగింగ్ కాబట్టి కొంచెం షేకింగ్గా ఉంటుంది వ్లాగ్, సారీ ఏమనుకోకండి. సో వచ్చేసానండి, ఇదే సమయ్ బీచ్, బెస్ట్ బీచ్ ఈ కోరల్ ఐలాండ్లో. మంచి బ్లూగా కనిపిస్తూ ఉంటుంది సీ బీచ్. చూపిస్తాను, ఇంకా ఇక్కడే ఉంటాయి, స్పీడ్ బోటింగ్ ఉంది. అయితే బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్ అండి సమయ బీచ్. ఎందుకంటే లైక్ మన బ్లూ వాటర్స్ తోటి చాలా క్లీన్‌గా మంచిగా అనిపిస్తుంటది. నా డౌట్ ఏందంటే అటు పట్టాయ సైడ్ బీచ్ దగ్గరేమో కొంచెం ఇలా కొంచెం నార్మల్‌గా ఉంటుంది వాటర్. కానీ ఇక్కడైతే బ్లూ కలర్‌గా చాలా పీస్‌ఫుల్‌గా సూపర్ ఉంటుంది. అసలు అది ఎందుకు ఎలా ఫార్మ్ అయితుందనేది ఇంకా తెలీదు. బట్ చాలా మంచిగా అనిపించేసింది నాకైతే. అండ్ కోరల్ ఐలాండ్‌లో వచ్చేసైతే చాలా బీచెస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ బీచెస్ ఉంటాయి. లిస్ట్ చాలా ఉంటాయి. సమయ అని ఇంకా చాలా ఉంటాయి. నెక్స్ట్ వస్తూ ఉంటది. బట్ మీరైతే లైక్ అన్ని బీచెస్ కవర్ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే. బట్ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ అని చెప్పచ్చు. కొన్ని డిఫరెంట్ ఉంటాయి, బట్ ఆల్మోస్ట్ సేమే. సో అది గైస్. సో ఈ బీచ్‌లోనే ఈ రష్యన్ పాపని కలవడం జరిగిందనమాట. సో తిను ఒక మోడల్ తను. అండ్ ఇక్కడికొచ్చి లైక్ మోడలింగ్ చేస్తుందనమాట. ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు థాయిలాండ్‌కొచ్చి లైక్ షూటింగ్ అవి ఇవి చేస్తూ ఉంటారు ఇక్కడ. సో జస్ట్ ఆమెతో ఫొటోస్ తీసుకున్నా అంతే. అన్నీ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయండి. కొన్ని అయితే లైక్ 1000, 2000 బాట్స్ దాకా ఉన్నాయి. అండ్ మన కరెన్సీలో 4000, 5000 మళ్ళీ చాలా తక్కువ వస్తాయి అవి. ఇక్కడ కొన్ని అయితే ఫ్రైడ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ అంట 150 బాట్ అట్లున్నాయి. ఇదైతే 50 బాత్ అని ఇంకా ఆర్డర్ చేసేసిన. ఇప్పుడు ఇది కోకోనట్ వాటర్ తాగొచ్చు ప్లస్ తినచ్చు కూడా లోపల. ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ ఇది మంచిగా తాగేసి తిన్నాక దాన్ని బట్టి ఇంకా ఆకలి ఉంటుందా లేదా అనే దాన్ని బట్టి చూడాలి. మంచిగా ఇది అమ్ముతారని తెలియక నేను వాటర్ బాటిల్ తీసుకున్నా 20 బాట్స్. ఇది 50 బాట్స్. ఇది ఇంకా అంటే ఇదే తీసుకుంటే డైరెక్ట్ మనకు వాటర్లో కూడా పనిచేస్తుంది, కానీ ఇంకా పర్లేదు. నిన్న 220 బాట్స్కి బిర్యానీ తిన్నా. ఇప్పుడు ఇది ఇక్కడ 250 బాట్స్కి ఒక బ్రెడ్ అట్లా ఇస్తున్నారు అంతే. అమ్మా ఫ్రూట్స్ సలాడ్ ఉంటుంది కదా మనకు అక్కడ ఇండియాలో 20 రూపీస్కి అట్లా ఫ్రూట్ సలాడ్ ఇస్తారు కదా చిన్న బాట్. ఇక్కడ 200 బాట్స్ అట్లా ఉంది. చూపిస్తాను. నీళ్ళకి పోయి ఆడుకునేంత శక్తి అయితే లేదు మనకు. ఇంకో డ్రెస్ కూడా తెచ్చుకోలేదు నేను. సో
ఇట్ ఇదండి సమయ బీచ్ ఇక నేను పోతున్నా, ఇంకేం లేదు ఇక్కడ. నేను పోతున్నాను ఇప్పుడు విండ్ మిల్ వ్యూ పాయింట్, కోరల్ ఐలాండ్లోనే మంచి వ్యూ పాయింట్ ఉంటుందంట. యాక్చువల్గా సాయంత్రం వెళ్తే మంచిగా సన్సెట్ చూడొచ్చు, కానీ ఇప్పుడే వెళ్తున్నా. మధ్యాహ్నం ఇప్పుడు లైక్ 1 అవుతుంది, 1:30 అలా అవుతుంది. విండ్ మిల్ వ్యూ పాయింట్కి వెళ్తున్నా. సో సార్ వ్యూస్ చూడండి, వా అది పటాయ, అదంతా పటాయ. ఇదే అండి వ్యూ పాయింట్, దీన్నే వాటర్ మిల్ వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ వాటర్ మిల్ అయితే ఏం లేదు, కానీ ఇంకా వ్యూస్ అయితే ఇవి. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి గైస్. అట్లా అంటే లైక్ మొత్తం పటాయా సిటీ మొత్తం ఇట్లా బిల్డింగ్స్ తోటి కనిపిస్తూ ఉంటుంది మనకు. అండ్ ఇక్కడ చాలా పాయింట్స్ ఉంటాయి, విండ్ మిల్ పాయింట్ అని, ఇంకా ఇంకో 1-2 పాయింట్స్ ఉంటాయి కొంచెం హై ఏరియాలో. బట్ ఇక్కడ నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే చాలా గ్రీనరీ ఫ్రెండ్స్, మొత్తం గ్రీన్ ఉంటుంది. ఈ కోరల్ ఐలాండ్ అయితే చాలా బాగుంటుంది. మనకు షూట్ అయినా దేనికైనా, మంచి ఫోటోగ్రాఫ్స్కి అక్కడ ఇక్కడ వీడియో షూటింగ్స్కి అయినా చాలా బాగుంటుంది. అది చాలా నచ్చింది. అండ్ నేను వెళ్ళినప్పుడు అయితే ఇంకా వెదర్ కూడా చాలా మంచిగా అయ్యేసరికి ఇంకా నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో అది మీరు పక్కా విజిట్ చేయాల్సిందే పటాయాకి వస్తే, ఎందుకంటే ఇది కోరల్ ఐలాండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐలాండ్ అని చెప్పొచ్చు. పటాయా దగ్గరికి వస్తే పటాయాలో మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇంకా చాలా చీప్, 30 బాత్కే మీరు అక్కడ దాకా వెళ్ళిపోతారు అంతే. అక్కడికైన తర్వాత ఇంకా ఈ 300 బాట్ బైక్ పెట్టేసుకుంటే ఇంకా మొత్తం రౌండ్ వేసుకోవచ్చు పొద్దున్న నుంచి నైట్ దాకా. విత్ పెట్రోల్ కూడా వాళ్ళే ఇస్తారు, గ్యాసోలిన్. సో ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సో వెల్కమ్ టు న్యూల్ బీచ్. సేమ్ సమాయ్ బీచ్ లానే ఉందండి ఇది న్యూల్ బీచ్. పెద్దగా ఎక్కువ మంది అయితే లేరు. జస్ట్ అలా. సో ఇది గైస్ న్యూల్ బీచ్, అన్నీ ఒకటే రకంగా ఉంటాయి అసలు. ఇంకా ఏం చెప్పలేము, నేనేం అంటున్నా కదా, మొత్తం సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్. ఇక్కడనే మనకు డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. సో ఇది తయాయ్ బీచ్, మళ్ళీ ఇంకో బీచ్ అనమాట కొత్తది. అన్ని బీచ్లు ఒకటే ఇంకా. సో ఇంకా లైట్లే ఏమంటుంది. సో ఇదండి వ్యూస్ కోరల్ ఐలాండ్. ఇక్కడ నుంచి ఇక్కడికైతే నేనైతే బుద్ధ స్టాచ్యూ కాడికి వచ్చిన అనమాట. ఇది కొంచెం హై పాయింట్లో ఉంటుంది, ఇప్పుడు మీకు చూపిస్తాను బుద్ధ స్టాచ్యూ ఇది. సో ఇక్కడ నుంచి ఇలా వ్యూస్ బాగుంటాయి. అండ్ ఇక్కడ మీరు మొక్కుకోవచ్చు, లైక్ అక్కడ చాలామంది దండం పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళకి ఇతనే దేవుడు అనమాట, థాయిలాండ్ వాళ్ళకి. అండ్ ఇంకోటి నేను చెప్పలేదు కదా, కోరల్ ఐలాండ్లో వాటర్ స్పోర్టింగ్ ఇవన్నీ యాక్టివిటీస్ చాలా హై అనమాట. అంటే ఎక్కువ దీనికి వరకు వస్తారు, స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్, ఇంకా ఇలాంటి వాటర్ యాక్టివిటీస్కే వస్తూ ఉంటారు అనమాట. చాలా ఫేమస్ ఇది పటాయా కోరల్ ఐలాండ్. టాంగ్ యాంగ్ బీచ్. అస్సాం వ్యూస్ అసలు, వెదర్ కూడా మంచిగా అయింది.
ఇక్కడ ఇంకో పాపని గూడా కలవడం జరిగింది. ఏ కంట్రీయో నాకైతే తెలీదు. జస్ట్ అలా ఫోటోస్ ఇచ్చాననమాట. చాలా మంచిగా మాట్లాడింది. సో, ఫోటోస్ గూడా ఇచ్చింది సార్ మనకు మంచిగానే. సో, ఏమనరు. సో, మీరు గూడా లైక్ జస్ట్ అడిగి అలా జస్ట్ కెన్ ఐ హావ్ ఎ ఫోటో అంటే ఇచ్చేస్తారు. చాలామంది షూట్స్ చేస్తూనే ఉంటారు. ఫోటోస్ దిగుతూ ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్ ఇచ్చుకుంటూ చాలా చేస్తూ ఉంటారనమాట. లైక్ ఇంకా గర్ల్స్ అయినా ఎవరైనా అందరూ చాలామంది ఉంటారు మొత్తం. అండ్ ఎక్కువ మోడల్స్ కనిపిస్తూ ఉంటారు మనకు. లైక్ అంటే లైక్ వీళ్ళంతా ఇన్‌స్టాలో మోడల్స్ చేసేవాళ్ళనమాట. అండ్ ఇంక నాకు గూడా అక్కడ ఏం జేయాలో అర్థం కాలేదు. జస్ట్ ఇంకా అక్కడనే ఆ బీచ్‌లో ఆడుకొని జస్ట్ అలా నా దగ్గర డ్రెస్ లేకుండే ఇంకొకటి. సో, నేను గూడా దిగలేదు నీళ్ళలోకి. జస్ట్ అట్లా కాళ్ళ మందం వెళ్ళి జస్ట్ అక్కడ కొంచెం తడిసేసుకొని వచ్చేసానంతే. ఇది టియాన్ బీచ్ అండి అక్కడ ముందట. షామేన్ బీచ్ పక్కకే ఉంటది. లెట్స్ గో. ఇక్కడ నాకు కొంచెం శాండ్ బ్లాక్ కలర్ అనిపించింది. సో, టియాన్ బీచ్. ఇక్కడ గూడా కొంచెం బట్ ఆల్మోస్ట్ సేమే. బట్ అంతే ఇంకా కొంచెం బ్లాక్ శాండ్ లాగా అనిపించింది. బట్ పర్లేదు మంచిగానే ఉంది. ఇక్కడ గూడా చూడండి అటు సైడ్‌కి గ్రీన్ కలర్ కొండలు మంచిగా లైక్ మంచి వెదర్ అయినా ఏదైనా గానీ పీస్‌ఫుల్‌గా గ్రీనరీ నేచురల్‌గా అనిపిస్తూ ఉంటది. ఏదైనా గానీ. ఎక్కువ సమే బీచ్ అటు సైడ్ మనకు వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ మిగతా వాటిలో జస్ట్ అలా బీచ్‌లో దిగుతా ఉంటారనమాట. మనకెక్కువ బోటింగ్ అయినా, ఈ వాటర్ యాక్టివిటీస్ అయినా ఎక్కువ కనిపియవు ఇటు సైడ్. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్‌లో మనం బోట్ దిగుతాం చూడండి. అక్కడనే ఎక్కువ కనిపిస్తుంటాయి. అక్కడ ఉండే బీచ్‌కే కనిపిస్తూ ఉంటాయి. సమే బీచ్ అక్కడ. ఈ బీచ్‌లోనే ఒక థాయ్ పాపని కలవడం జరిగింది. ఈమె ప్యూర్ థాయ్ అనమాట. సో, ఇక్కడ వాళ్ళు గూడా ఫోటో షూట్ తీసుకుంటుంటే ఇంక నేను జస్ట్ పోయి ఫోటో అడిగాను. కెన్ ఐ అంటే ఇంక వచ్చేసిననమాట. ఈళ్ళు టిక్‌టాక్‌లు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంక మనకి మన లెక్క అక్కడ టిక్‌టాక్ బ్యాన్ కాలేదు ఇంకా. సో, టిక్‌టాక్‌లో ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. రీల్స్ అవి ఇవి ఫోటోస్ పెడుతూ ఉంటారు. ఈవెన్ నేను మళ్ళీ బ్యాంకాక్‌లో గూడా కలిసాను. నా ముందు ముందు వ్లాగ్స్‌లో వస్తూ ఉంటాయి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక అది గైస్ గోయింగ్ బ్యాక్ టు పటాయా సిటీ. ఇంకా ఈవినింగ్ అట్లా అయిపోయింది. చాలా సరిపోయిందిరా బాబు అనుకున్నా. స్నాక్స్ ఏం తినలేకుండే మొత్తం. ఇంకా ఎట్లా అంటే ఫుల్ రేట్స్ ఉండేసరికి ఏం తీసుకోలేదు. ఇది పటాయా సిటీ వ్యూ ఇలా ఉంటుంది. ఇది పటాయా సిటీ సైన్. చాలా ఫేమస్ ఇది పటాయా సిటీ. చాలా ఇక్కడ సినిమాస్‌లో అయినా లేకపోతే ఎవ్వరిక్కడికి వెళ్ళినా గానీ అక్కడ ఫోటోస్ దిగుతూ ఉంటారు పటాయా సిటీ సైన్ దగ్గర. సో, మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. సో, ఇది గైస్ వ్లాగ్. కోరల్ ఐలాండ్ వ్లాగ్. నచ్చిందనుకుంటున్నాను. కొంచెం షేక్ అవుతది వీడియో ఫస్ట్ టైమ్ కాబట్టి. సో, నా థాయిలాండ్ వ్లాగ్స్ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది. ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. థాంక్ యూ.